నమస్తే. ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కి సంబంధించి ఇక్కడ ఒక కాన్స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకన్నిటికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో, ఇక్కడే గాదైన సార్ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి వారితో మాట్లాడదాం. వారి స్పందన ఏందని దాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎట్లా మీకు నోటీసులు వచ్చాయా? వచ్చినాయి, చాలా రోజుల నుంచి ఇస్తున్నారు కానీ మేము తీసుకోలే. అక్కడ గేట్ ఉంది కదా, మీరు వస్తుంటే లోపల గేటు ఆ దిమ్మెలకి అంటించిపోయిండ్రు. ఇప్పుడు వాళ్ళు మీరు అన్నట్టు కాన్స్టిట్యూషన్ క్లబ్ అని ఒక అందమైన పేరు తొలగించారు. నాలాంటి అయితే అసలు అది వింటుంటేనే బ్లడ్ బాయిల్ అవుతున్నది. కాన్స్టిట్యూషన్ ఏంది, క్లబ్ ఏంది? క్లబ్ అంటే ఏంటిది? క్లబ్ అంటే విందులు వినోదాలు చేసుకోవడానికి, తాగుడు తందనాలు చేయడానికి, లేకపోతే జూదం ఆడడానికి, పత్తాలు ఆడడానికి, ఇంకా అనేక రకాల విధవ పనులన్నీ చేయడానికి ఉన్నాయి. మనం చూస్తలేమా క్లబ్బులు? స్పోర్ట్స్ క్లబ్లు ఏమవుతుందో, నిజాం క్లబ్లు ఏమవుతుందో, లేకపోతే ఫతే మైదాన్ క్లబ్లు ఏమవుతుందో, మొత్తం ఎక్కడెక్కడ ఏమవుతుందో మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ ప్రభుత్వము మరి తెలిసా తెలియకనా, మరి ఈ పొయ్యే కాలం ఎందుకు వచ్చిందో, ఈ గోకుర్రో ఎందుకు గోక్కుంటారో తెలుస్తలేదు. కానీ నాకు విచిత్రం అనిపిస్తున్నది. కాన్స్టిట్యూషన్ వచ్చి 75 ఏళ్ళు అవుతుంది. రేపు 26వ తారీఖు జెండా ఎగరేస్తాము, గణతంత్ర దినోత్సవం చేసుకుంటాము, ఇవన్నీ చేసుకుంటాము. ఆ రోజు ఢిల్లీలో కాన్స్టిట్యూషన్ రూపకల్పన చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పాటు కాబట్ట ఆ కమిటీ కూర్చోవడానికి ఒక వేదిక కోసం అక్కడున్న నిర్మాణమైన, అది కూడా వాళ్ళెవడో ఆ బ్రిటిష్ వాడు కట్టించిన దాంట్లో ఇచ్చిండ్రు. అది ఇస్తే దాంట్లో కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, చర్చించుకున్నారు, ఒక రూపకల్పన చేసిండ్రు. దానికి ఒక చరిత్ర ఉంది. అక్కడ ఏర్పాటు కాబట్టి కాన్స్టిట్యూషన్ కేంద్రం ఏదైతుందో సెంటరు, దానికి ఒక చరిత్ర ఉంది. కానీ 75 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కాన్స్టిట్యూషన్ అమలు చేయడం అంటే బంగ్లాలు కట్టడమా, భవంతులు కట్టడమా, కమిషన్లు తీసుకోవడమా, కాంట్రాక్టర్లకు ఇవ్వడమా? కాదు కదా. నేనేమంటున్నా, మీరు నిజంగా కాన్స్టిట్యూషన్ని పరిరక్షించాలంటే తెలంగాణలో ఉన్న 14,000 ఆదివాసీ గూడాల్లో కావచ్చు, గిరిజన తండాల్లో కావచ్చు, దళిత వాడల్లో కావచ్చు, బహుజన పల్లెల్లో కావచ్చు, అక్కడ రాజ్యాంగాన్ని అమలు చేయండి. ఆడనేమో రాజ్యాంగాన్ని తుట్టుపడుస్తున్నారు, బొంద పెడుతున్నారు. ఇక్కడట క్లబ్ రూపంలో, క్లబ్ అంటే ఎవరు కట్టనిస్తుడో లేడమని దానికి అందమైన పేరు తగిలించారు కాన్స్టిట్యూషన్. సిగ్గుండాలా? ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు? ఎమ్మెల్యేలు ఎట్లయిండు, మంత్రులు ఎట్లయిండు? రాజ్యాంగాన్ని క్లబ్ చేసే దమ్ము ధైర్యం మీకు ఎట్లొచ్చింది? రాజ్యాంగాన్ని క్లబ్ చేస్తారా? రాజ్యాంగాన్ని తాగుడు కేంద్రం చేస్తారా? జూదం కేంద్రం చేస్తారా? రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన పాలకులు ప్రజలిచ్చిన అవకాశాన్ని మీరు ఈ విధంగానా? మేమేమంటున్నాము, మీరు ఒకవేళ చేయదలుచుకుంటే ఇక్కడ 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, కూలిపోయి తట్టుంది, ఇంకేదో అనుకుంటే చేయాల్సిన పని ఏంటిది? మేమేమంటున్నాం, తెలంగాణ ఉద్యమానికి ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేంద్రము. ఇది వాస్తవము. దీనికి చరిత్ర ఆనవాళ్ళు ఉన్నాయి. ఎన్నో సంఘటనలు, ఎన్నో ఘటనలు, ఎన్నో సంస్థల కార్యాలయాలు, ఎన్నో పార్టీల, అంటే తెలంగాణ పేరుతో ఉన్న పార్టీల కార్యాలయాలు ఇక్కడనే నడిచినాయి. 96 నుంచి 96 కాదు 69 ఉద్యమాన్ని నడిపినప్పుడు చెన్నారెడ్డి, మల్లికార్జును, అనేక మంది నడిపినప్పుడు కూడా ఇక్కడి నుంచే నడిపారు. దాని తర్వాత 96 నుంచి మళ్ళా తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్నప్పుడు దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు మేము రాసేటప్పుడు ఇక్కడి నుంచే రాస్తాం, ఇక్కడనే ఉన్నాం. అక్కడి నుంచి మొదలుకుంటే ఆలయ నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పార్టీ ఇక్కడనే పెట్టిండు. ఇక్కడి నుంచే జరిగింది. 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు తెలంగాణ ఉద్యమం ముందుకు పోతున్నప్పుడు ఏఐసిసి తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెట్టినప్పుడు, టిపిసిసి పెట్టినప్పుడు, చిన్నారెడ్డి గారిని కన్వీనర్గా పెట్టినప్పుడు, అధ్యక్షుడు కాదు కన్వీనర్ పెట్టినప్పుడు ఇక్కడనే కోదండరెడ్డి గారు ఉండి కార్యాలయం నడిపిండు. దాని తర్వాత 2013లో ఇదే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పొన్నం ప్రభాకరు, కోమటిరెడ్డి, షేట్కారు, కేశవరావు, వీళ్ళందరూ నాయకత్వంలో ఇదే పార్కులో 2013లో
తెలంగాణ ఉద్యమ పరిరక్షణ కోసం ఉద్యమకారుల మీద కేసులు ఎత్తేయమని నిరాహారదీక్షలు చేసిండ్రు. ఆ నిరాహారదీక్షలు చేసినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉన్నారు కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతారు. కిరణ్ కుమార్ రెడ్డి నమ్మపోయేది తీసుకుపోతారో లేకపోతే ఏమైనా దాడులు జరుగుతాయని మేము రాత్రి పగలు కాపలా కాస్తాం. మీకు కోదండరామ్ గారు అయితే మీకు తెలుసు, తెలంగాణ ఉద్యమ చరిత్ర కూడా మీకు తెలుసు, టీజాక్ గురించి కూడా జేఎస్ గురించి కూడా తెలుసు. టీజాక్ ఎక్కడి నుంచి నడిచింది? ఇక్కడి నుంచే కదా. ఇప్పుడు ఏదైతే శ్రీధర్ బాబు గారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన ఏదైతే అందమైన బంగ్లా కట్టుకున్నాడో అదే కోదండరామ్ గారు కన్వీనర్గా పొలిటికల్ జేఏసీ అని టీజాక్ అని ఏదైతే సాగరహారం ఇక్కడి నుంచి నడిచిందా, మానవహారం ఇక్కడి నుంచి నడిచిందా, వంటవార్పులు ఇక్కడి నుంచే నడిచిందా, మిలియన్ మార్చ్ ఇక్కడి నుంచే నడిచిందా, సర్వం ఇక్కడి నుంచే నడిచింది కదా. మీకు ఆనవాళ్ళు ఇక్కడ గుర్తించే పరిస్థితి లేదంటారు. ఎట్లుంటుంది? క్లబ్ కడితే ఉంటుంది అన్న, భలే ఉన్నారు మీరు. క్లబ్ కడితే ఏముంటుంది ఆడ? ఇప్పుడు బోర్డ్స్ క్లబ్లో ఏమున్నది? ఇప్పుడు ఏమైంది? నక్లెస్ రోడ్ అంతా, నక్లెస్ రోడ్ ఏమైంది? ఏమైనా ఉన్నదా అక్కడ? చరిత్ర ఏమైనా ఉన్నదా? హుసేన్ సాగర్ చరిత్ర ఉన్నదా? ఎవడన్నా హుసేన్ సాగర్ గురించి మాట్లాడుకుంటాడా? ఏమైనా నక్లెస్ రోడ్డు ఆడేమో ఏమో ఏమో ఇంకేదో కానీ ఎవడన్నా ఉన్నదా అసలు చరిత్ర? అసలు ఏంది ఉన్న పథకాలు ఇంప్లిమెంట్ చేస్తలేరు, ఇవన్నీ పనికిరాని పనులు ఏంటి అని కూడా సోషల్ మీడియాలో కొత్త ఫైర్ అవుతా ఉన్నారు. ఏం చెప్తారు సార్? వాస్తవం అది. మేమేమంటున్నామంటే సరే నీ 6 గ్యారంటీలో నీ డిక్లరేషన్లో నువ్వు చేయగలుగుతావో ఎట్లా చేయలేవు మాకు తెలుసు. అవన్నీ పక్కన పెట్టినా కానీ పెద్ద పెద్ద మాటలు వద్దు. అరే గత ప్రభుత్వంలో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టారు స్కూళ్ళలో, అన్ని స్కూల్లో పెట్టకుండా మేము 50% ఏవో స్కూళ్ళలో పెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3 నెలలు 6 నెలలు వరకు కూడా ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా అక్కడ ఉన్న టీచర్లు, హెడ్ మాస్టర్లు, లేకపోతే ఎవరైతే చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు కాంట్రాక్టు పనిచేసే వాళ్ళు పెట్టిండ్రు. ఇప్పటివరకు దాని డబ్బులు ఇవ్వడానికి గతి లేదు. మిడ్ డే మీల్కి సంవత్సరం అయింది కదా, మిడ్ డే మీల్ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు. పెద్ద పెద్ద మాటలు వద్దు. అసలు ఏమి ఉండొచ్చు అనుకుంటారు ఈ నిర్ణయాల వెనుక రేవంత్ రెడ్డి? నేను అనుకోవడం ఒక్కటే, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళని లేకుండా చేయడం ఒక ఆలోచన అయి ఉంటుంది. రెండవది మాలాంటి వాళ్ళం, నేను గత ప్రభుత్వం మీద మీ అందరికీ తెలుసు, మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చూసిండ్రు. నేను గత ప్రభుత్వాన్ని చీట్లు పడేటట్టు తూట్లు పడేటట్టు నేను మాట్లాడిన ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి పడరాని పాటలు ఇదే రూమ్లో కోదండరామ్ కావచ్చు, ఇదే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు చాలామంది కావచ్చు, చాలామంది ఇక్కడనే కూర్చొని నిర్ణయాలు చేసినాం. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల నిర్ణయం కూడా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో ఇదే రూమ్లో జరిగింది. టీజేఎస్ నిర్ణయం కూడా ఇక్కడనే అయింది. మరి మేమేమంటున్నామంటే, నీకు ఒకవేళ ఇది కూలిపోతుంది, ఏమో అవుతుంది, ప్రమాదం అవుతుంది, వీడు ఉన్న వాళ్ళందరి ప్రమాదం జరుగుతుంది అనుకుంటే తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేయండి. తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేస్తే ఆ మ్యూజియంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర 52, 56, 69, 96 నుంచి ఒక్క కేసీఆర్ది అంటలేం, మొదటి నుంచి జరిగిన ఉద్యమ చరిత్ర మొత్తాన్ని ఇక్కడ ఉంచుదాం. ఇవాళ తెలంగాణ చరిత్ర నేర్చుకోవడానికి ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ గ్రూప్స్లో ఎగ్జామ్ రాష్ట్రాలు ఎక్కడికి పోతాండ్రు? అశోక్ నగరు, దిల్సుఖ్ నగరు, అమీర్పేట వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమం చరిత్ర నేర్చుకోవడానికి చదువుకోవడానికి అక్కడికి పోవాలన్నా? ఇదేనా అమరవీరుల ఆశయాలంటే? ఇదేనా ఉద్యమ ఆకాంక్షలంటే? ఇందుకోసం నా తెలంగాణ తెచ్చుకున్నది. కాబట్టి మనం ఏమంటున్నామంటే, నువ్వు చేతనైతే నువ్వు అదన్నా చెయ్యి, లేదంటావు నీకు అది కూడా చేత కాదు అనుకుంటే నువ్వు ఎట్లా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు రేవంత్ రెడ్డి బ్రాండ్ మాస్టర్ అంటున్నావు కదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇక్కడ ఏర్పాటు చేయి. నీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసినా మేము సహకరిస్తాం, మేము కాదంటలేము. మేనిఫెస్టోలో కూడా చెప్పారు కానీ ఇప్పటివరకు పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు. అది కూడా చేస్తలేడు. మేము అందుకనే అంటున్నాం, దీన్ని క్లబ్ చేస్తే మాత్రం మేము మాత్రం వాళ్ళకి పోలీసు ఉండొచ్చు, వాళ్ళ కండబలం ఉండొచ్చు, అధికార బలం ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, మమ్మల్ని అందరినీ జైళ్ళల్లో పెట్టి ఒకవేళ నిర్మాణం చేసినా నేను రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా, ఎప్పుడైనా అమరవీరుల ఆశయాలు నెరవేరుతాయి, ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుతాయి, ప్రజలు కోరుకున్న నచ్చిన మెచ్చిన ప్రభుత్వాలు వస్తాయి. అప్పుడైనా మీరు నిర్మాణం చేసిన ఈ క్లబ్ని
కూకటి వేలతోటి పెకిలిస్తాం, భూస్థాపితం చేస్తామనే మేము చెప్తున్నాం. ఏం తమాషా అనుకుంటారా? తెలంగాణ చరిత్ర అంటే ఏంటిది? తెలంగాణ చరిత్రని ఎవ్వడు కూడా భూస్థాపితం చేయలేడు. తెలంగాణ చరిత్రతో పెట్టుకుంటున్నాను కోచర్. అంతే మరి. లేకపోతే ఏంటిది మరి? తెలంగాణ చరిత్రతో కాకపోతే ఏంటిది? మొన్న కూడా ఒక మాట అన్నాడు, సమైక్య పాలనలోనే బాగుండేది అని చెప్పి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు ఈ ఆయన? నేను ఎప్పుడో చెప్పినా, నేను చాలా రోజులు చెప్తున్నా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వము. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయితే గట్టేది మాట్లాడతాడు? మాట్లాడదు కదా. మనం ఏమంటున్నాం? మీకు కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ఒక అవకాశం ఇచ్చిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒక లెజిస్లేటివ్ పార్టీలో మిమ్మల్ని ముఖ్యమంత్రిగా నియామకం చేసుకోవడానికి మిమ్మల్ని ఎంచుకున్నారు. మేమేమంటున్నాం? తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు అని మేము ఇచ్చి, మీకు ఇచ్చిన అవకాశం దుర్వినియోగం చేసుకోవద్దు. ఈ పొయ్యే కాలం ఎట్లా వచ్చింది, ఏమవుతుంది, ఏం చేస్తారు? మనం ఏమన్నా కట్టుకొని వచ్చినామా? మనము ఈ గడ్డ, ఈ మట్టి మన పుట్టినాడు ముద్దాడింది, మనం సచ్చినాడు కూడా ఈ గడ్డే ముద్దాడుతుంది. ఇదంతా నడమంత్రపు సిరి. గీసురుని చూసి ఎందుకయ్యా రేవంత్ ముసుముసులు ఇదైతున్నావు? చిన్న వయసు నీకు, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు. నీకు ఎవడి పనికి మాలిన సలహాలు ఇస్తాడు, సూచనలు ఇస్తాడు? నీ బుర్రలది ఉందా, లేకపోతే వేరే వాడు వచ్చేమన్నా చేస్తున్నావు? మనము దాదాపుగా 2015 నుంచి కలిసి పనిచేసినాం. మల్లన్న సాగర్ ఉద్యమంలో పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీలో నువ్వు చేరకముందు ఉన్నా, చేరిన తర్వాత కూడా రెండో రోజు నాతోటి 4 గంటలు మాట్లాడినావు. మీరంతా మీ ప్రయాణం అంతా, మీ పట్టుదలంతా నాకు తెలుసు. కానీ ఇదేమి పోయే కాలము? నువ్వు పౌరుషానికి మారుపేరు అంటావు, పోరాటానికి మారుపేరు అంటావు, ఏదేదో అంటావు కదా. ఇది పౌరుషమా? అది ఇలా మీరు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అనేది మర్చిపోకుర్రి. అది మర్చిపోతే ఇట్లా మాట్లాడతాడు. ఇంకేమైనా ప్రతిపక్ష నాయకుడా? కాదు కదా. పిసిసి అధ్యక్షుడు కాదు కదా. ఆయన ఒక గౌరవ ముఖ్యమంత్రి. తెలంగాణ గౌరవాన్ని దేశ నలుమూలకి, ప్రపంచ నలుమూలలకి వినిపించడం అంటే బయట ఉన్న వాళ్ళు నవ్వుతాండ్రు ఈ పిచ్చి పనులు చూసి. కాబట్టి రేవంత్ అన్న, మేము క్యాబినెట్ తీర్మానం చేసినాము, మేము అక్కడ ఏదో చేస్తా అని అనుకున్నాము, మేము వెనక్కిపోతే ఏమవుతుందంటే ఇవన్నీ ఇగోలకు పోకు. ఇటువంటి యుగలుగా మీరు తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేసినా, మీ ప్రభుత్వ డబ్బులతో చేసినా మేము సహకరిస్తాం. లేదు అంటే మాకు మీ భూమిని అప్పచెప్పండి. మేము ఎట్లనైతే రామ మందిర నిర్మాణానికి ఇటుకలు పట్టుకపోయిండో, డబ్బులు సందాలు వసూలు చేసిండో, నీళ్లు పట్టుకపోయిండో, గంగా జలాలను పట్టుకపోయిండో, మేము కూడా తెలంగాణలో పారే అన్ని నదుల నుంచి నీళ్లు తెస్తాం, తెలంగాణలో అన్ని ప్రాంతాల నుంచి మట్టి ఇటుకలు తెస్తాం, సిమెంట్ తెస్తాం. ఇక్కడ తెలంగాణ అమరవీరుల కీర్తి పతాకాన్ని చూపించే స్థాయిలో, ఉద్యమ ఆకాంక్షలు వెలుగెత్తి చాటే స్థాయిలో కొన్ని దాదాపుగా 7 దశాబ్దాల తెలంగాణ ఉద్యమ చరిత్రని ఇక్కడ మేము పొందుపరుస్తాం. నీకు చేత కాకపోతే మాకు అప్పచెప్పు, మేము చేస్తాం. మీరే చేస్తా అన్నా మేము పెద్ద జీతగాళ్ళుగా మేము ఇక్కడనే ఉండి కాపలా కాస్తూ, ఆ రోజు గాయలేదా కాపలా? ఆ ఎంపీలకు నిరాదీక్ష ఇస్తే కాపలా గాయలేదా? గట్టే కాపలా కాస్తాం. మాకు పోయేది ఏమున్నది ఆడ? నేను చెప్తున్నా కదా, నా తల్లి ఈ భూమి తెచ్చినప్పుడు ఈ భూమి నన్ను ముద్దాడింది. రేపు నేను చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి నన్ను ముద్దాడుతుంది. ఈ నడమంత్రపున్నంత ఇదంతా ఒక మాయ. వాడు ఒక్కొక్కడు కూడా అంటాడు, వాడు తలరాత అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. అదంతా ఉండదు. కాబట్టి మన కన్న తల్లిదండ్రులు సమాజానికి మంచి చేయమని తీసుకొచ్చారు, చెడు చేయమని కాదు, నష్టం చేయమని కాదు. నీ కక్ష సాధింపు నా మీద ఒకవేళ కక్ష సాధింపు చేయదలుచుకుంటే, మేము ప్రశ్నిస్తున్నాము, మేము మాట్లాడుతున్నాము, నిన్ను అడుగుతున్నాము అని అనుకుంటే నా మీద కక్ష సాధింపు చేయి. అంతేగాని తెలంగాణ ఆనవాళ్ళని, తెలంగాణ చరిత్రని ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధమైతే, నరేంద్ర గారిది కానీ, మా ఎంపీలు నిరాదీక్ష చేసింది కానీ, తెలంగాణ 2004 అయిన తర్వాత టీపీసీసీ చిన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉన్నప్పుడు కోదండరెడ్డి గారు ఇక్కడ ఉండి కార్యాలు నడిపింది కానీ, 69 ఉద్యమం ఏదైతే ఉండినా అప్పుడు మల్లికార్జున్ గారు కానీ, చిన్నారెడ్డి గారు కానీ, ఇంకా అనేక మంది ఆమోస్ వీళ్ళ ఎన్జిఓలు కానీ ఇక్కడి నుంచే నడిపింది కదా. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అవాస్తవం అయితే నేను చర్చకు దేనికైనా సిద్ధం.
మేము అంటున్నది తెలంగాణ చరిత్రని భూస్థాపితం చేయొద్దు. కన్న తల్లి చనుబాలని మనం ఆరగించి కన్న తల్లి రొమ్ములు మనం పరాయి పాలు చేయొద్దు. చరిత్రని కాపాడుదాం రేవంత్ అన్న. చరిత్రని మనం కాపాడితే మన భవిష్యత్ మన ముందు తరాల వాళ్ళు చరిత్రని కాపాడింది కాబట్టి, సంపద కాపాడింది కాబట్టి ఇవాళ ఈ సుఖాలు అనుభవిస్తున్నాం. లేకపోతే ఈ సుఖాలు ఉండేయా, ఈ భోగాలు ఉండే? వాళ్ళు త్యాగాలు చేయకపోతే తెలంగాణ వచ్చేదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిటోడా? వీళ్ళు మంత్రులు అయిటోళ్ళ? ముగ్గకారాలు తిరిగేటోళ్ళ? కాబట్టి ఒక మంచి ఆశయంతో ఈ ప్రాంతం నుంచి, ఈ గడ్డ నుంచి అనేక కార్యక్రమాలు జరిగిన వాటి దాని ఆనవాళ్ళని నిలబెట్టడం ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు గనక ఇట్లనే గనక మీరు నేవాడు వాడెవడు వీడెవడు అనుకొని మీరు ముందు పోయినా, మీ జేసీబీలతోటి మీరు బుల్డోజర్లతోటి చేయదలుచుకున్న మా చివరి కొన ఊపిరి వారికి కూడా మేము ప్రతిఘటిస్తాం. మేము మాత్రం ఎట్టి పరిస్థితులలో మేము ఇవాళ ఒకవేళ వాళ్ళు బలం ఉండి మమ్మల్ని జైల్లో పెట్టి ఏమైనా చేసినా చెప్తున్నా కదా, తర్వాత కూడా దీన్ని కూకటి పేర్లతో పెకిలిస్తాం. హెచ్చరిస్తున్నాను కో సార్ రేవంత్ రెడ్డి. అంతే మరి. రిక్వెస్ట్ చేస్తున్నాం, మార్చుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. నువ్వు మార్చుకోకపోతే జరగబోయేది కూడా మేము చెప్తున్నాం. హెచ్చరికే ఏం చేయొద్దా? హెచ్చరిక చేయొద్దా? హెచ్చరిక చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదు, ప్రజాస్వామ్యబద్ధమే. మేమేమంటున్నాం? గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు మీరు మీ ఆలోచనని మార్చుకోమని అంటున్నాం. మార్చుకోలేదనుకో రేవంత్ అని అంటాము. అనవా? అంటాం. ఓవరాల్గా ఒకవేళ ఇక్కడ క్లబ్ ఏర్పాటు చేస్తే మీ ఎలా చర్యలు తీసుకుపోతారు? ముందుకు మేము నిరసిస్తాము. మీ ద్వారా మీలాంటి మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తాం. ఉద్యమకారులు, ఉద్యమ సోయున్నోళ్ళందరూ, మా వల్లని తెలంగాణ వచ్చింది అనేటోళ్ళందరూ ఈ గడ్డని కాపాడుకోకపోతే, హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఈ గడ్డని కాపాడుకోకపోతే మనం భవిష్యత్తులో ఏమిచ్చినట్టు? భవిష్యత్ తరాలకు ఏమిచ్చినట్టు? మనం క్లబ్బులా, విందులు, వినోదాలా? ఇదా తెలంగాణ అంటే? ఎవరికి తెలియాలా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణకి దక్కన్ పీఠభూమి అనే పేరు ఉంది, త్రిలింగ దేశం అనే పేరు ఉంది అనేది ఎంతమందికి తెలుసు? రానున్న తరానికి తెలుస్తుందా? తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి జరిగింది, ఎట్లా జరిగింది, ఎవరెవరు చేసిండ్రు, ఏ పార్టీలు ఎక్కడెక్కడ కార్యకలాపాలు నిర్వహించిండ్రు అనేది చరిత్ర తెలియాలన్నా వద్దా? దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ చరిత్రని తెలుసుకోవడానికి, చదవడానికి, దానికి సంబంధించిన ఆనవాళ్ళు చూడడానికి ఎక్కడికి రావాలా? క్లబ్లోకి రావాలనా? అది అసలు క్లబ్ అంటేనే అయితే నాకైతే అసలు బ్లడ్ బాయిల్ అవుతున్నది. ఏంది ఇది? ఏంది ఇది తమాషా కంపెనీ? ఇంకో అంశం అన్న, సంవత్సరం అయిపోయింది, పాలన అయిపోయి 6 గ్యారెంటీలు అన్నారు, చేస్తాన్న పనులు చాలా ఉన్నాయి. ఎట్లా చూస్తారు మీరు? 1 ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్లో కూడా కాంగ్రెస్ పాలన అడుగుపెట్టింది. మా అందరికి తెలుసు. నేను మొదటి నుంచి చెప్తున్నా, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయలేరు, సాధ్యం కాదు. ఇప్పటికే సంవత్సరంలో 1,00,000 కోట్లు అప్పు చేసిండ్రు. ఇంకా అప్పు చేసినా కానీ సాధ్యం కాని పని. ఇవన్నీ బంద్ చేసుకొని ప్రజలకి కనీస అవసరాలు ఏంటి? విద్యా అవసరాలు ఉన్నాయి, వైద్య సౌకర్యాల అవసరాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు కావాలి. వీటి మీద ఫోకస్ పెడుతుంది. ఇవన్నీ కావాలి. తెలంగాణ ప్రజలు ఏమన్నా బిచ్చగాన్లా? బిచ్చం ఎత్తుకోవడానికి రేవంత్ రెడ్డి ఏమో ఇస్తాడు, ఇంకెవడేమో ఇస్తాడని ఎదురు చూసుకుంటా కూర్చున్నారా? ఎవడు అడుగుతాడు? ఎవడు అడగడు. వాళ్ళ రోజువారీ పనులు వాళ్ళకే ఉంటాయి. వాళ్ళ జీవితం వాళ్ళది. చెమట చుక్కలు రాల్చి వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని బతికేటోళ్ళు వాళ్ళు. ఈ హైదరాబాద్లో ముఖ్యమంత్రులు, మంత్రులు ఏమో పెడతారని ఏం ఆశలు లేవు. వాళ్ళు ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది ప్రజాస్వామ్యబద్ధమైన, చట్టబద్ధమైన పాలన కావాలని. నేను అందుకనే అంటున్నా, 14,000 అన్ని రకాల గ్రామాల్లో రాజ్యాంగాన్ని అమలు చేయండి, చట్టాలను అమలు చేయండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. గది చేయకుండా పరిమాల పని, ఇక్కడ ఏదో బిల్డింగులు కడతాం, వాటి కమిషన్లు దొబ్బడానికి, కాంట్రాక్టర్ లాభాల కోసం. ఇదేం పని? అసలు మీకు ఎట్లొచ్చింది ఈ ఆలోచన? కాన్స్టిట్యూషన్ ఏంది, క్లబ్ ఏంది? పిచ్చోనికి కూడా, మూర్ఖులకు కూడా ఇటువంటి ఆలోచన రాదు. కాన్స్టిట్యూషన్ పవిత్ర గ్రంథం, అది. దాన్ని తీసుకొచ్చి క్లబ్ చేస్తారా? ఏం చెప్తారు సార్? నేను చెప్పేది ఒక్కటే, మీరు యుగోలకు పోకుర్రి. మీరు మీ పరువు పోయిందనో, మేము చేసిన నిర్ణయం వెనక్కి తీసుకుంటే ఏమో మేము ఓడిపోయినామనో ఇటువంటి ఆలోచన చేయకూరి. మీరు తెలంగాణ మ్యూజియం ఏర్పాటు చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు.
సువర్ణాక్షరాలతోటి మీ చరిత్ర లిఖించబడుతుంది. మీరు గతంలో చేసిన పాపాలన్నీ కూడా, తప్పులన్నీ కూడా ప్రజలు క్షమిస్తారు. మీకు ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే మీకు ఐడెంటిటీ రాదు. విగ్రహాలు పెడితే వస్తాయా రేవంత్? విగ్రహాలు పెడితే వస్తాయా? ఎవరో మీకు చెప్పింది? టీఎస్ని తీసి టీజీ పెడితే మీకు గౌరవం వస్తుందా? ఇవి రావు. మీకు చరిత్ర ఆనవాళ్ళని సంక్షిప్తం చేస్తే, సుస్థిరం చేస్తే మీకు గౌరవం వస్తుంది. చరిత్రనేమో భూస్థాపితం చేస్తూ ఓ జాతీయ గీతం అట, ఇంకేందోనట, ఏదో ఏంది, ఏదో ₹1,00,00,000 ఇంకేందోనట. అసలు ఏంది తమాషా కంపెనీ? కాబట్టి మీరు వెంటనే పునరాలోచన చేయండి. తెలిసిన వాళ్ళతోటి తెలుసుకోండి. మంచి మంచి వాళ్ళతోటి మీరు సంభాషణ చేయండి. మీ చెడగొట్టేటోళ్ళతో మరి మీకు ఎవరైనా దొరికిండేమో, శకునుడో గిక్కునుడో అంటాడు కదా, శనీశ్వరుడు ఏమో నీ నెత్తి మీద కూర్చున్నాడేమో చూసుకో జరా. జర మంచిగా బాత్రూంలో పోయినప్పుడు, బెడ్రూమ్లో పోయినప్పుడు చూసుకో, నీ నెత్తి మీద ఎవరైనా శనీశ్వరుడు ఉన్నాడేమో. కాబట్టి మీరు ఈ ఆలోచనను మార్చుకొని తెలంగాణ గౌరవాన్ని, ప్రతిష్టని, అమరవీరుల ఆశయాలని, ఉద్యమ ఆకాంక్షల్ని ముందుకు తీసుకుపోవడం ప్రయత్నం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. చెయ్యకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతారని కూడా హెచ్చరిక చేస్తున్నా.